ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా చేస్తున్న పోరాటంలో అగ్రరాజ్యానికి ఊహించని షాక్ తగిలింది. అణు ఒప్పందంపై చర్చలు ఓ కొలిక్కి రాకపోవడంతో టెహ్రాన్పై సైనిక చర్యకు సిద్ధమవుతున్న అమెరికాకు తమ దేశంలోని కీలక స్థావరాలను వాడొద్దని బ్రిటన్ తెగేసి చెప్పింది. ముఖ్యంగా స్విండన్ సమీపంలోని ఫెయిర్ఫోర్డ్ బేస్ నుండి లాంగ్ రేంజ్ బాంబింగ్ ఆపరేషన్లు నిర్వహించడానికి అగ్రరాజ్యానికి అనుమతి నిరాకరించింది. ఇప్పటికే డియాగో గార్సియా బేస్ను మారిషస్కు అప్పగించాలన్న బ్రిటన్ నిర్ణయంపై ట్రంప్ అసంతృప్తితో ఉండగా తాజా నిషేధం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. గత కొంతకాలంగా ఇరాన్ తన అణు కార్యకలాపాలను నిలిపివేయాలని అమెరికా తీవ్ర ఒత్తిడి తెస్తోంది. చర్చలు విఫలమైతే దాడులు తప్పవని హెచ్చరిస్తూ ఇప్పటికే భారీగా యుద్ధ నౌకలు, విమానాలను ఇరాన్ సరిహద్దులకు తరలించింది. మరో 10 రోజుల్లో అణు ఒప్పందంపై తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు అధ్యక్షుడు ట్రంప్. ఒకవేళ ఒప్పందం కుదరకపోతే బ్రిటన్ విదేశీ భూభాగాలైన డియాగో గార్సియా, ఫెయిర్ఫోర్డ్ బేస్ల మీద దాడులు చేస్తామని స్పష్టం చేశారు. అయితే కీర్ స్టార్మర్ నేతృత్వంలోని బ్రిటన్ ప్రభుత్వం ఈ ప్రణాళికలకు గండి కొడుతూ తమ స్థావరాలను ఉపయోగించుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మధ్యప్రాచ్య ప్రాంతంలో గతంలో జరిగిన యుద్ధాల్లో అమెరికా ఈ స్థావరాలను కీలక వ్యూహ కేంద్రాలుగా వాడుకుంది. ముఖ్యంగా హిందూ మహాసముద్రంలోని డియాగో గార్సియా అమెరికా బాంబర్ విమానాలకు ప్రధాన అడ్డాగా ఉండేది. కానీ ఇప్పుడు బ్రిటన్ నిరాకరించడంతో అమెరికా యుద్ధ వ్యూహం ప్రశ్నార్థకంగా మారింది. అగ్రరాజ్యం తన సైనిక బలాన్ని ప్రదర్శించాలని చూస్తున్న వేళ అత్యంత సన్నిహిత మిత్ర దేశమైన బ్రిటన్ ఇలా దూరం జరగడం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది. టెహ్రాన్పై దాడుల విషయంలో అమెరికా తదుపరి అడుగు ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.